మరొకసారి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతేనే మాదిగల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా ఉంటుందనే విషయం కూడా మేము భావిస్తూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీకే మా సంపూర్ణ సహకారం అందిస్తాం, బీజేపీకే మా మద్దతు ఇస్తాం. మద్దతు సహకారమే కాదు, గెలుపు కోసం అహర్నిశలు మేము శ్రమిస్తాం. మా శక్తి మేరకు, మా ఉన్న శక్తి మేరకు బీజేపీకే ఓట్లేమని చెప్పి మాదిగలకే కాదు, దేశ గౌరవం నిలబడాలంటే, దేశం అభివృద్ధి కావాలంటే, ఇతర దేశాల ముందు భారతదేశం ఎప్పుడు తలెత్తుకొని నిలవాలంటే ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారికి మళ్ళొకసారి అవకాశం ఇస్తేనే అది సాధ్యమవుతుందనే విషయం కూడా మేము భావిస్తూ, గౌరవ నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చూడడం కోసం, బీజేపీ గెలుపు కోసం మా వంతు సర్వశక్తులు ఒడుతామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. నా వల్ల ఫలాని మాదిగైనా ఎదిగిండని ఆయన చెప్పడానికి అవకాశం లేదు. కానీ మాదిగల సహకారంతో ఆయన ఎదిగిండని చెప్పి ఆయనకు తెలుసు, సమాజానికి తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని ప్రోత్సహించలేదు, మాదిగల నుంచి ఆయన ఎవరికి సహకరించలేదు ఎదగడానికి. కానీ ఆయన ప్రోత్సాహానికి సంబంధం లేకుండా, ఆయన సహకారానికి సంబంధం లేకుండా వివిధ కోణాల్లో మాదిగల నుంచి ఎదిగితే అది కూడా జీర్ణించుకోలేకుండా పోయాడు. ఇది ఇంపార్టెంట్. ఆయన ప్రోత్సాహంతో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు ఇక్కడ ఎదగలే, ఆయన సహకారంతో ఎవరు ఎమ్మెల్యేలు కాలే మాదిగల నుంచి. కానీ ఆయన సహకారం లేకపోయినా, ఆయన ప్రోత్సాహం లేకపోయినా, ఆయన అండదండ లేకపోయినా మాదిగల నుంచి ఒక ముగ్గురు ఎదిగినట్టుగా ఇప్పుడు ఉంటే, ఆ ముగ్గురి రాజకీయ జీవితానికి, ఆ ముగ్గురు రాజకీయ జీవితం ఎదుగుదలకి అడ్డుకున్నది కడియం శ్రేయర్ అనేసి రుజువు అవుతున్నది. ఎగ్జాంపుల్, కడియం శ్రేయర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు రాజన్న ఏం టీడీపీ కాదు, ఆయన ప్రోత్సాహంతో ఎదిగినోడు కాదు. అంటే రాజన్న ఎదుగుదలకు కడియం శ్రేయర్కి సంబంధం లేదు. రాజన్న ఎదగడానికి, సమాజంలో ఒక గుర్తింపు రావడానికి మొట్టమొదటి కారణం ఎంఆర్పిఎస్. ఆయన ఉద్యమకారుడిగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి ఎదిగినోడు. రాజకీయాలు ఆయన చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్లో చేరినోడు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒక ఉద్యమకారుడిగా ఆయన ఎంఆర్పిఎస్ ఎదిగినోడు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉంటే కో కన్వీనర్ స్థాయికి ఎదిగినోడు. ఒకరోజు మేమిద్దరం బెల్లంపల్లి నుంచి వరంగల్ వస్తున్న మార్గ మధ్యలో ట్రైన్లో, అన్న ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటాను, కాంగ్రెస్లో చేరడానికి నాకు అవకాశం ఉన్నది, నేను చేరుతానంటే, ఉద్యమం నడిపే మేము నడపాలి కానీ ఎవరన్నా ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలని మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఆ కోణంలో కాంగ్రెస్లో చేరాడు. మనం గమనిస్తే ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ నుండి వచ్చిందే తప్ప కడియం శ్రేయర్ ప్రోత్సహిస్తే వచ్చింది కాదనే విషయం మీరు దృష్టిస్తున్నాను నేను. కాలక్రమంలో ఈయన తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ కోసం టీఆర్ఎస్లో చేరడం, తెలంగాణ వస్తుందని తెలిసి కడియం శ్రేయర్ టీఆర్ఎస్లో చేరడం, కాంగ్రెస్ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు టీఆర్ఎస్లో చేరారు. ముందు టీఆర్ఎస్లో చేరింది మాదిగ సామాజిక వర్గం నుంచి రాజన్న కాబట్టి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం మళ్ళా వచ్చేసింది. కాంగ్రెస్ టీడీపీలో ఇద్దరు పోటీ చేశారు వేరువేరుగా, కాంగ్రెస్ టీడీపీలో ఇద్దరు పోటీ చేశారు వేరువేరుగా. తెలంగాణ వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం హోదాకు రాజన్న ఎదిగిండు. అంటే తెలంగాణలో ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం నుంచి ఎదిగిన మా రాజన్న తెలంగాణ ప్రభుత్వంలో రెండో స్థానానికి ఎదగడం అనేది ఒక మాదిగ ఉద్యమకారులుగా మేము గర్వపడతాం.